E6 టీవీ న్యూస్ అప్డేట్స్. తెలంగాణ కాంగ్రెస్లో కొండా సురేఖ వివాదం ఇప్పుడు కొత్త రాజకీయ చర్చకు తెరలేపుతోంది. మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత చేసిన సంచలన వ్యాఖ్యలు, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేయడం కాంగ్రెస్లో కలకలం రేపుతోంది. తన కుమార్తె వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని కొండా సురేఖ వివరణ ఇచ్చినా సుస్మిత మాత్రం తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేయడం మరింత చర్చకు దారితీసింది. తన పోరాటం కాంగ్రెస్ పార్టీపై కాదని రేవంత్ రెడ్డిపైనే అని ఆమె ప్రకటించడం రాజకీయంగా హాట్ టాపిక్గా మారింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డికి మద్దతుగా గాంధీభవన్లో 20 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మీడియా సమావేశం నిర్వహించారు. కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించడంతో పాటు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే ఇక్కడే అసలు ప్రశ్నలు మొదలవుతున్నాయి. రేవంత్ రెడ్డికి మద్దతుగా 20 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బయటికి వచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న 14 మంది మంత్రుల్లో ఒక్క మంత్రి కూడా బహిరంగంగా సీఎం పక్షాన ఎందుకు మాట్లాడలేదు? ఇది యాదృచ్ఛికమా లేక కాంగ్రెస్లో అంతర్గతంగా ఏదైనా రాజకీయ లెక్కలు నడుస్తున్నాయా? అంతేకాదు, సీఎం రేవంత్ రెడ్డికి ఉన్న ఎమ్మెల్యేల మద్దతు ఇంతేనా? మిగతా ఎమ్మెల్యేలు ఎందుకు మౌనం పాటిస్తున్నారు? వారంతా రేవంత్కు వ్యతిరేకంగా ఉన్నారా లేక పరిస్థితులను నిశ్చితంగా గమనిస్తూ కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల కోసం వేచి చూస్తున్నారా? తాజా సమావేశానికి సీఎం సొంత జిల్లా మహబూబ్ నగర్కు చెందిన ఎమ్మెల్యేలు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గంగా ముద్రపడిన నల్లగొండ ప్రాంత ఎమ్మెల్యేలు, కొండా సురేఖ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు మాత్రమే ఎక్కువగా కనిపించారన్న చర్చ కూడా జరుగుతోంది. మరోవైపు ముఖ్యమంత్రి మీద ఇంతటి తీవ్ర ఆరోపణలు వచ్చినప్పటికీ ఒక్క మంత్రి కూడా బహిరంగంగా స్పందించకపోవడం కాంగ్రెస్ వర్గాల్లోనే ప్రశ్నలకు తావిస్తోంది. గతంలోనూ సుస్మిత ఆరోపణలు చేసిన సమయంలో ఇదే తరహా మౌనం కనిపించిందని రాజకీయ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. ఇక కొండా సురేఖ విషయానికి వస్తే ఆమె బీసీ సామాజిక వర్గానికి చెందిన కీలక నేత. వరంగల్ జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ఆమెకు రాజకీయ ప్రభావం ఉంది. దీంతో ఆమెపై చర్యలు తీసుకునే విషయంలో కాంగ్రెస్ అధిష్టానం ఆచితూచి అడుగులు వేస్తుందన్న చర్చ సాగుతోంది. అదే సమయంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, చిన్నారెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా కేవలం కొండా సురేఖపై చర్యలు తీసుకుంటే పార్టీకి తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న అభిప్రాయం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక సీఎం రేవంత్ రెడ్డి లండన్ పర్యటన ముగించుకొని రాష్ట్రానికి వచ్చేశారు. ఆయన తిరిగి వచ్చిన తర్వాత కాంగ్రెస్లో పరిణామాలు ఏ మలుపు తిరుగుతాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కొండా సురేఖపై వేటు పడుతుందా లేక అధిష్టానం హెచ్చరికతో సరిపెడుతుందా? రేవంత్ రెడ్డి ఆయన మరి కొండా సురేఖను మందలిస్తారా? మంత్రులు మౌనం వీడతారా లేక ఈ వివాదం మరింత ముదురుతుందా? ఇదే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. మరి రేవంత్ రెడ్డి రాక తర్వాత ఏం జరగబోతోంది అన్నది తెలంగాణ రాజకీయాల్లో ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. ఇవి న్యూస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ E6 టీవీ.